Sir, I'm happy. I'm very happy with the film what you made in Hindi, but I'm very unhappy that you took just 1 second and finished it. Yeah, I know that you are you have a stage fear. Yeah, you told me yesterday also about it. Yeah. First of all, నిజంగా ఈ సినిమా తెలుగులోకి ఇక్కడి వరకు వచ్చి మనమందరం ఈ సినిమాని ఇంత గర్వంగా ఈరోజు నేను రిలీజ్ చేయగలిగానంటే దానికి ముఖ్య కారణం దినేష్ గారు. ఆయన అబ్రాడ్లో ఉండటం వల్ల రాలేకపోయారు ఇక్కడికి. ఎందుకంటే ఆయన అనేది నిజంగా నన్ను నమ్మకపోతే లేదు ఇంత మంచి సినిమాని, ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టమైన సినిమా, ఆయన చాలా ప్రెస్టేజ్గా చేసిన సినిమా ఇది మ్యాడాక్ దినేష్ గారు. ఆయన మమ్మల్ని నమ్మి వీళ్ళ చేతుల్లో ఈ సినిమా పెడితే పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుందని చెప్పి నిజంగా ఆయన మమ్మల్ని నమ్మిచ్చారు. దీంట్లో ఈ రోజుకి మా కమర్షియల్ టర్మ్స్ ఏంటో మాకు తెలియదు. ఇద్దరం అనుకున్నది ఒకటే, సార్ మంచి సినిమా మాకు తెలుగులోకి ఇవ్వండి. మా తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న ఒక్క మంచితనం ఏంటంటే సినిమా బాగుంటే డెఫినెట్గా వాళ్ళు హిట్ చేస్తారు. ఇది 3rd వీకా 4th వీకా 5th వీక్ ఆలోచించద్దు. వీ విల్ రిలీజ్ దిస్ ఫిలిం, తర్వాత మీరు ఎంత ఇస్తే అంత అన్నాను. ఆయన అదే నమ్మకం నా మీద నుంచి రిలీజ్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ దినేష్ గారు ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ అవర్ తెలుగు ఫిలిం. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా జయంతి బాయ్ గారికి, పెన్ డిస్ట్రిబ్యూషన్స్, అలాగే మా ఆల్వేస్ నా వెరీ క్లోజ్ బట్ ఆయన పేరప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, మా సంజయ్ గారికి. బికాస్ హీఈస్ ద పర్సన్ హూ బిలీవ్డ్ మీ అండ్ రికమెండెడ్ టు ద దినేష్ గారు. సార్ వాసుకి ఇవ్వండి కరెక్ట్గా చేస్తాడు, వాసు అయితే మొత్తం ఈ సినిమాకి గట్టిగా నిలబడి దీన్ని ప్రమోట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాడని చెప్పి సంజయ్ భాయ్ మొత్తం నన్ను తన భుజాల మీద వేసుకుంది. మరి ఈ సినిమా నాకు ఇవ్వడంలో చాలా ముందుకు వచ్చాడు. థ్యాంక్ యూ సంజయ్ భాయ్. నువ్వు ఆ రోజు నాకు అంత రికమెండ్ చేయకపోతే కనుక ఈ సినిమా నా చేతిలోకి వచ్చేది కాదు. అండ్ మన దివ్యాంష్ గారు కానీ వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్, ఎందుకంటే వాళ్ళు చాలా కార్పొరేట్ సిస్టంలో పనిచేస్తారు. ఈ 4 డేస్లో నిజంగా అగ్రిమెంట్స్ అవ్వాలి, లేదంటే ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురావాలంటే హైలీ ఇంపాసిబుల్. బట్ వీళ్ళందరూ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద అగ్రిమెంట్స్, అపార్ట్ ఫ్రమ్ ద దేర్ వెరీ స్ట్రిక్ట్ కార్పొరేట్ ఇవన్నీ కూడా వదిలి ఒక బిలీవ్ అనే దాని మీద ఈ సినిమాకి మేము పనిచేసి ఈ సినిమాని తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ for the entire Mad Dog team who worked for 24 hours for the last 4 days. Thank you so much. And ఇది థ్యాంక్ యూ మీట్ కాబట్టి చాలామందికి నేను నిజంగా ఈ స్టేజ్ నుంచి ఈ సినిమాకి రాత్రి పగల్లో పనిచేసిన వాళ్ళకి కొంతమందికి ఎస్పెషల్లీ మెయిన్ వాళ్ళకి అయితే మాత్రం నేను డెఫినెట్గా నేను అక్నాలెడ్జ్ చేయాలి. వినీత్ గారు, ఐ కనెక్టెడ్ టు యువర్ క్యారెక్టర్ సో మచ్. బికాజ్ ఒక ఫ్రెండ్షిప్ మధ్యలో ఒక జెన్యూనిటీ, ఒక లాయల్టీ, ఎందుకో అది నా లైఫ్లో చాలా దగ్గరగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఫ్రెండ్షిప్ మీద లాయల్టీ అండ్ జెన్యూనిటీ అనేది అందుకనేమో తెలియదు, మీ క్యారెక్టర్కి అయితే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ వెన్ యు ఆర్ వాకింగ్ అవే ఫ్రమ్ హిమ్, యూ నో దట్ దే ఆర్ గోయింగ్ టు కిల్ యూ, యువర్ క్యారెక్టర్, కిల్ దట్ క్యారెక్టర్. వెన్ యు ఆర్ వాకింగ్, నో, ఐ డోంట్ నో, మై టీయర్స్ ఆర్, ఐ కెనాట్ స్టాప్ మై టీయర్స్. And that is the best moment I have seen in the film. Maybe somewhere I connected with one of my great friend and one of my good friend, and I was so emotional on that, especially on that portion. Thank you so much, sir. And the way you look in the film and the way you look outside is very different. That's why it took for me a few seconds to recognize you here. Yeah. That's the compliment. Yeah. అండ్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు, సార్ మీకు అంటే ఈ మధ్యలో నేను చాలా సినిమాలు చూశాను. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్ట్ వర్క్ మీ చేతుల్లోంచి డెలివరీ అయింది చావా అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది చరిత్ర తెలుసు, చాలామంది చరిత్ర చదువుతారు, కానీ ఆ చరిత్రని సినిమాగా ప్రజెంట్ చేయడం అనేది ఆల్వేస్ ఇట్స్ ఏ టఫ్ జాబ్. అండ్ దాంట్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎంత సెన్సిటివ్ పాయింట్స్, ఇవన్నీ కూడా అవన్నిటిని మీరు తట్టుకుని నిజంగా ఇంత మంచి చరిత్రని, ఐ కెనాట్ సే ఇట్స్ ఏ స్టోరీ, ఇట్స్ ఏ హిస్టరీ, అంత మంచి హిస్టరీని తీసుకొచ్చి ఈరోజు జనాల ముందు మీరు ఉంచారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ ఇండియన్ నుంచి కూడా మీ అందరం కూడా మీకు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత మంచి హిస్టరీని తీసుకొచ్చి మా అందరికీ ప్రజెంట్ చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న ఐ వాజ్ ఇన్ ఏఎంబి నిన్న నైట్ షోకి. షో అయినప్పటికి 2 o'clock ఎంతో అవుతుంది నిన్న నైటు. నేను లిఫ్ట్ దగ్గర ఉన్నాను. నాకు లిఫ్ట్లో ఎవరో ఒక యంగ్ కిడ్స్ 19-20 years ఉంటాయి,
నలుగురు, ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు ఎవరో లిఫ్ట్లోకి ఎక్కారు. నేనున్నానని రికగ్నైజ్ చేయలేదు. అంటే వాళ్ళు చాలా, అంటే ఆ చిన్నపిల్లడు క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఏదో కిండల్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అదేంటి, ఎందుకు ఆ పిల్లడు భయపడుతున్నాడు, ఆ వెనకాల వచ్చేవాళ్ళు ఎవరు, ఇవన్నీ. మేబీ యూ గైస్ డోంట్ నో ద హిస్టరీ. ఎందుకంటే మీకు సినిమా నచ్చింది నచ్చలేదు తర్వాత విషయం, కానీ ఇట్లాంటి సినిమాని మాత్రం కిండల్ చేయొద్దు అది. ఎందుకంటే దిస్ ఈజ్ ఎమోషన్ ఆఫ్ యూ పీపుల్, అండ్ టుడే ఇన్ ద లిఫ్ట్ యు ఆర్ లాఫింగ్ బికాజ్ ఆఫ్ ఇట్లాంటి వాళ్ళు లైఫ్లు సాక్రిఫైస్ చేయడం వల్లే మనం ఒక ఫ్రీడమ్ వచ్చి మనందరం కూడా ఈరోజు లిఫ్ట్లో కానీ మనం కారులో కానీ లేదంటే మనం ఇంత ఆనందంగా నవ్వుకోగలుగుతున్నామంటే అట్లాంటి వాళ్ళ ప్రాణాలు ఇచ్చేయడం వల్లే. అట్లాంటి సినిమాని ఓకే నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అండ్ డబ్బింగ్ కొన్ని చోట్ల డబ్బింగ్ ఎప్పుడు చేసినా కూడా చిన్న చిన్న నవ్వు వస్తుంది డబ్బింగ్ పదాల్లో. దయించి ఈ సినిమా బాగుంది బాగలేదు, బాగా డబ్ చేశారు బాగా డబ్ చేయలేదు ఇవన్నీ కాదు. నా ఒక్కరోజు వాల్యూ ఏంటో నాకు తెలుసు, నేను ఒక్కరోజు పని వదులుకుంటే నా వాల్యూ ఏంటో నాకు తెలుసు. అట్లాంటిది నేను 4 రోజులన్నీ వదిలేసి ముంబైలో డే అండ్ నైట్ కూర్చున్నామంటే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఓ మంచి సినిమాని తెలుగులోకి తీసుకురావాలని, అంతే. ద ఫస్ట్ ఫిలిం నేను ఫైనల్ కాపీ కూడా చూడలేదు, ఎందుకంటే అంత టైం లేదు ఈ సినిమాకి. ఒకటే ఏంటంటే మేము ఒక మంచి సినిమా తీసుకురావాలి, తెలుగు ప్రేక్షకులు చూపించాలి, అంతే. అంతకన్నా ఈ సినిమాని ఎక్కువ చూడొద్దు. ఇది ఒక మంచి సినిమా, మన పిల్లలకి చెప్పవలసిన చరిత్ర ఉన్న సినిమా. మనం ఎస్పెషల్లీ ఈరోజు ఈ జనరేషన్ ఏదైతే ఈ యంగ్ జనరేషన్ జెన్జీ ఏముంటుందండి, జెన్జీ జనరేషన్ ఉంటుందో, మేబీ మా జనరేషన్కి కొంచెం తెలుస్తుంది. అంటే ఐఎమ్ 45, మా జనరేషన్ కొంచెం తెలుస్తుంది ఫ్రీడమ్ వాల్యూ. మా ముందు జనరేషన్ ఇంకొంచెం బాగా తెలుస్తుంది. ఆ ముందు జనరేషన్